వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో టైటిల్ ఏంటంటే ఏఐ వల్ల సాఫ్ట్వేర్ జాబ్స్ పోతాయా లేదని చెప్పేసి మన గెస్ట్తో అయితే తెలుసుకుందాం అనమాట. హాయ్ సూర్య గారు. హాయ్. సో క్వశ్చన్ ఏంటంటే ఏఐ వల్ల సాఫ్ట్వేర్ జాబ్స్ పోతాయా లేవా అనేది మీ ఒపీనియన్ అయితే చెప్పండి. సో బేసిక్గా నాట్ ఓన్లీ ఏఐ అండి, టెక్నాలజీ ఏదన్నా కొత్తది వచ్చిన ప్రతిసారి మనకి జాబ్స్ అనేవి రీప్లేస్ అవ్వడం, షఫిల్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది. ఓకే. కానీ బేసిక్గా మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే ఏ జాబ్స్ పోతాయి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాంటివి ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి. జనరల్గా ఏ జాబ్స్ పోతాయి అని అంటే రిపీటెడ్గా రోజు ఒకటే పని చేసే జాబ్స్ ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ క్రియేటర్ వర్క్స్, లైక్ వాళ్ళు రాసుకునే స్క్రిప్ట్స్ కానీ స్టోరీస్ కానీ అలాంటి వాటిల్లో, లేదంటే హెచ్ఆర్ జాబ్ ఏముంటుంది, మొత్తం పేరోల్స్ రిలేటెడ్, వాళ్ళ హ్యూమన్ రిసోర్సెస్ రిలేటెడ్, ఇవన్నీ కూడా మనకి అంటే అందులో ఎవ్రీడే కొత్త ట్రబుల్స్ ఏమీ ఉండవు. కంటిన్యూస్గా అదే జాబ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, అవే సేమ్ థింగ్స్ అనేవి జరుగుతుంటాయి. ఇలాంటి జాబ్స్ చాలా వరకు రీప్లేస్ అయిపోతాయి. కానీ దానికోసం మళ్ళీ మనం బాధపడాల్సిన పని లేదు. ఈ జాబ్ని రీప్లేస్ చేయాలంటే మనకి ఏదో ఒక టూల్స్ వాడాలి కదా, ఆ టూల్స్ డిజైన్ చేయాలంటే ఒక కంపెనీస్ క్రియేట్ అవ్వాలి కదా, ఆ కంపెనీస్లో జాబ్స్ కూడా ఉంటాయి. సో అంటే బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే జాబ్స్ అనేవి ఎక్కడికి పోవట్లేదు, కానీ ఒక ప్లేస్లో ఉండే ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతుంది. మనం అడగాల్సిన ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇప్పుడు జరుగుతున్న షిఫ్ట్లో నా జాబ్ ఉంటుందా పోతుందా, అది ఎగ్జాక్ట్ క్వశ్చన్. ఓకే. సో ఏఐ వల్ల సాఫ్ట్వేర్ జాబ్స్ ఎన్ని రాబోతున్నాయి ఫ్యూచర్లో? అంటే జనరల్గా మనం స్పెసిఫిక్గా అన్ని అని చెప్పలేమండి, కానీ ఏ ఫీల్డ్స్లో ఉంటాయి, ఎట్లాంటివి ఎక్కువ అవ్వచ్చు అనేది చూడొచ్చు. మనకి జనరల్గా మనం ఇప్పుడు ఇన్ఫోసిస్లో, టీసీఎస్లో ఇలాంటి వాటిలో ఫ్రెషర్స్ రోల్స్ ఉంటాయి కదా. ఓకే. ఇప్పుడు ఈ ఫ్రెషర్స్ రోల్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు, సాఫ్ట్వేర్ డెవలపర్ అని ఉంటాయి కదా, ఇవి చాలా వరకు తగ్గిపోతాయండి. సో దాని ప్లేస్లో జెన్ఏఐ రిలేటెడ్గా, లేకపోతే ప్రాంప్ట్ ఇంజనీర్ రిలేటెడ్గా, ఆర్ ఎల్స్ డేటా సైన్స్ రిలేటెడ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, వీటి రిలేటెడ్గా ఎక్కువగా వస్తాయి. అందులోనూ బేసిక్గా ఇప్పుడు జనరేటివ్ ఏఐ అనేది మనకి చాలా భూమిలో ఉంది కదా, దాని రిలేటెడ్గా నెంబర్ ఆఫ్ రోల్స్, నెంబర్ ఆఫ్ కంపెనీస్ రిలీజ్ చేస్తున్నాయి. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. మనం ఏదైనా కొత్త కంపెనీలో ఒక కొత్త ఎంప్లాయీని తీసుకోవాలని అనుకుంటే రఫ్లీ ఒక ఎంఎన్సీలో చూసుకుంటే 25,000 అలా ఉంది పర్ మంత్ కాస్ట్ వచ్చేసి. సో ఒక అంటే 4 LPA అనుకోండి, రఫ్లీ 4 LPAలో 10 మెంబర్స్ని తీసుకుంటే 40 lakhs ఖర్చు అవుతుంది నాకు. సో ఇదే 10 మంది చేసే పని, ఒకటే పర్సన్ వాళ్ళు 10 రోజుల్లో చేసే పని ఒకటే రోజుల్లో చేసేస్తున్నారు. అంటే 10 మంది 10 రోజుల్లో చేసే పనిని ఒకడు సింపుల్గా ఒక ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ జనరేటివ్ ఏఐని యూజ్ చేసుకుని ఒకడు ఒక రోజులో చేసేస్తున్నాడు. అంటే ఇప్పుడు నాకు వాళ్ళకి 40 లక్షలు ఇవ్వడం కన్నా వీడికి 20 లక్షలు ఇవ్వడం బెటర్ కదా. సో అలా చూసుకున్నా నేను సగం మనీ నాకు మిగులుతుంది. అండ్ మోర్ ఓవర్ వాడికి 20 lakhs ప్యాకేజ్ యాజ్ అ ఫ్రెషర్ అంటే చాలా ఎక్కువ కదా. సో అందుకనే ప్రాంప్ట్ ఇంజనీరింగ్, జనరేటివ్ ఏఐ మీద అంత ఎక్కువ శాలరీస్ ఇచ్చి తీసుకున్నారు. బికాస్ వాళ్ళకి అంత ఎక్కువ శాలరీ ఇచ్చినా కూడా జెన్ఏఐ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసి వాడు చేసే పని కన్నా అది లేకుండా చేసే పనికి వాడికి చాలా మిగులుతుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్, ప్రజెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు, ఐటీలో ఉన్న వాళ్ళు లే ఆఫ్ అవ్వకూడదు ఏఐ వల్ల అంటే వాళ్ళు ఫ్యూచర్లో ఎట్లాంటి టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకోవాలి? యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి అంటే ప్రతిదీ వస్తుంది వెళ్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు మనకి వచ్చింది, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. జస్ట్ లైక్ మనకి రీల్స్లో ఒక రీల్ వస్తుంది, ఒక వారం రోజులు 10 రోజులు ఫుల్గా వైరల్ అవుతుంది, ఆ తర్వాత మనకే చిరాకు పుడుతుంది అది అగైన్ చూస్తే. సో అట్లాగే ఏ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న రీల్ అనుకోండి. సో ఈ రీల్ అనేది ఒక 30-40 years దాకా ఈజీగా నడుస్తుంది. అంటే మనం ఎలాగైతే ఒక రీల్ 1 week ఉంటుందో, ఈ ఏ అనేది కూడా ఒక అట్లీస్ట్ తక్కువలో ఒక 20 years అన్నా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏఐ మీద ఈ జనరేటివ్ ఏఐ అండ్ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, LLM రిలేటెడ్ టూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి రిలేటెడ్గా ఇప్పటి వరకు మనం AWS నేర్చుకున్నాం. దాంతోపాటు AWSలో ఏఏ టూల్స్ ఉంటాయి, లేదంటే AWSకి అయినా ఏ టూల్స్ ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే వెబ్సైట్ చేస్తున్నా, నేను ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని అనుకోండి. నేను మొన్నటి వరకు ఫ్రంట్ ఎండ్ డెవలపింగ్ మామూలుగా చేసేవాడిని, ఇప్పుడు లవబుల్ అనో, బోల్ట్ అనో ఇలాంటి టూల్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటాం. అంటే జనరల్లీ ఏమవుతుందంటే ఏఐ అనేది ఎప్పుడూ కూడా 100% హ్యూమన్స్ని రీప్లేస్ చేయలేదండి. ఎంత పర్ఫెక్ట్గా దాన్ని తీసుకొచ్చినా కూడా అట్ ది ఎండ్ ఒక హ్యూమన్ ఎవల్యూషన్ అనేది ఉండాలి, హ్యూమన్ వ్యాలిడేషన్ అనేది ఉండాలి. అంటే ఎంత బ్రిలియంట్గా ఏ ఆన్సర్ ఇచ్చినా బ్లైండ్గా దాన్ని నమ్మలేం, ఎక్కడో చోట తప్పు చేస్తుంది. ఇప్పుడు చూడండి, కొన్ని వేల కోట్ల డాలర్స్ కంపెనీ చాట్ జీపీటీ ఉంది, వాడే ఒక మార్క్ వేస్తాడు కింద, ఒక నోట్లో పెడతాడు.
అరే బాబు దీన్ని 100% నమ్మకు, ఇది హాలిజినేషన్ ఇస్తుంది అని చెప్పి. అది మనం కూడా చూస్తున్నాం. దాని పరిమితి దాటి ఏమన్నా క్వశ్చన్స్ అడిగామంటే అది జనరల్ ఎలా ఉంటుంది అంటే దానికి ప్రాంప్ట్ బ్యాక్ ఎండ్లో నువ్వు ఆన్సర్ ఇవ్వకపోతే చచ్చిపోతావు అన్నట్టు చెప్తాం. సో అందుకని అది ఎలాగైనా ఆన్సర్ ఇవ్వడానికి చూస్తుంది. సో దానికి తెలియంది ఏదన్నా, లేకపోతే అంత నాలెడ్జ్ లేనిది ఎక్కువ ప్రాసెస్ చేయాల్సింది ఇస్తే ఏదో ఒకటి అదే ఇచ్చేస్తుంది. సో ఇలాంటి వాటన్నిటిలో మనం ఏఐని బ్లైండ్గా నమ్మలేం కాబట్టి వీటి మీద అంటే ఏఐ వాడుతున్న కంపెనీస్లో కానీ ఏఐ టూల్స్ మీద కానీ మీరు ప్రిపేర్ అయితే ఎక్కువగా మీరు జాబ్ అనేది పోవడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే సరే. సో థ్యాంక్ యూ సూర్య గారు. మీరు ఒకవేళ జనరేటివ్ ఏఐ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నేను కోర్స్ డీటెయిల్స్ ఇచ్చిన అనమాట. ఒకసారి ఫ్రీ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి. అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.